వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. పశ్చిమ బెంగాల్లో ఓబీసీ రిజర్వేషన్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కోల్కతా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చామకూర వీరప్ప తెలిపారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చామకూరు వీరప్ప మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నకి ఆ రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓబీసీలకు 25% రిజర్వేషన్ కల్పిస్తే ఓబీసీలకు అమలు చేయకుండా పక్క రాష్ట్రాల నుంచి తమ వర్గానికి సంబంధించిన వారికి మద్దతు తెలుపుతుందని అన్నారు. పశ్చిమ బెంగాల్లో 5 లక్షల ఓబీసీ వర్గాలకు చెందిన జనాభా ఉన్న వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పశ్చిమ బెంగాల్లో ఉన్న బీజేపీ నాయకులు సుప్రీంకోర్టులో కేసు వేయడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా తెలిపి వెంటనే ఓబీసీ 25% రిజర్వేషన్ అమలు చేయాలని తీర్పు ఇవ్వడంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తపరిచారు. మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమైతే మమతా బెనర్జీకి మొట్టికాయ వేయడం జరిగింది. ఈరోజు కేవలం అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ, రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ, ఆ రాజకీయ నాయకులకు వాళ్ళకు కూడా స్పష్టంగా తెలుసు మేము రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నామని చెప్పి. కానీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయంగా భారతదేశంలో జరగడం బాధాకరం. రిజర్వేషన్స్ అనేది మతానికి, వృత్తిపరంగా వారి యొక్క ఆర్థిక వెసులుబాటుకు, వనరులకు వారి యొక్క విధంగా రిజర్వేషన్స్ ఇస్తారు. కానీ మమతా బెనర్జీ బీసీలు ఏదైతే ఓబీసీలు ఉన్నారో ఓబీసీలకు చెందాల్సిన రిజర్వేషన్స్ రోహింగ్యా నుంచి వచ్చిన ముస్లిమ్స్ ఇవ్వడం కానీ, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలకు ఇవ్వడం కానీ, ఇది రాజ్యాంగాన్ని విశ్రమించినటువంటి. ఎందుకంటే స్పష్టంగా అర్థమవుతుంది కేవలం మతానికి ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది బాధాకరం. మరి ఇక్కడున్న బీసీలు ఏం కావాలి ఒకసారి ఆలోచన. ఇక్కడున్న బీసీలు నాశనం అయిపోతున్నారని చెప్పి మమతా బెనర్జీ బీసీలపై ఉక్కుపాదం మోపడం, మరి అక్కడున్న బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన భాజపా నేతలు కోర్టుకి వెళ్ళడం, కోర్టులో బీజేపీకి అనుగుణంగా ఈ మమతా బెనర్జీ ఇచ్చిన ఒక తీర్పు ఏదైతే ఉందో ఇది చెల్లుబాటు కాదు, వీటిని రద్దు చేస్తున్నామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు మమతా బెనర్జీ యొక్క ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. అసలు బీసీలకు చెందవలసిన రిజర్వేషన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 27% ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంటే మమతా బెనర్జీ యొక్క ఉద్దేశం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఉన్న వాళ్ళు ఢిల్లీలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, డాక్టర్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, విద్యార్థులు వెళ్ళి చదువుకోవడానికి కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంది నిర్ణయం ఇది. మరి వారిని ఎక్కడ చదువుకుంటే వారు మంచి ఉన్నతమైన స్థానాలు ఉంటారో అలా స్థానాలలో ఉంటే రాబోయే రోజుల్లో మాకు కనుమరుగవుతుంది మమతా బెనర్జీ గారు ఆలోచించి మరి ఇక్కడ రావాల్సిన బీసీలకు రావాల్సిన ప్రయోజనాలు నాశనం చేస్తూ ఒక వర్గానికి ఇవ్వడం చెప్పి ఇది తప్పు అని చెప్పి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది. పూర్తిగా భారతీయ జనతా పార్టీ మమతా బెనర్జీకి మొట్టికాయ పొడిచి చేయడం జరిగినది భారతీయ జనతా పార్టీ స్వాగతం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని బీసీల కులాలకు కొద్ది న్యాయం చేశారు. మరి గతంలో ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, బీసీ రిజర్వేషన్స్ ఆంధ్రప్రదేశ్లో కల్పించింది. ఈరోజు చాలా మంది పిల్లలు మేము భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గం అంటే సాక్షాత్తు మన పాణ్యం అసెంబ్లీకి కానీ మన కర్నూలు జిల్లాకు కానీ వస్తున్నారని చెప్పి మేము కలిసి అడిగితే ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ ఓబీసీ శాఖ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే మాకు కలిపి